నాదెండ్ల మనోహర్ చెప్పిన మాట అయితే నిజమే పూర్తిగా. జనసేన ఉండడం వల్లనే జనసేన పొత్తు ప్రకటించడం వల్ల, జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల ఇది జరిగింది. ఇక బీజేపీతో పొత్తు కూడా జనసేన వల్లనే వచ్చింది అది. లేకపోతే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీని, అమిత్ షాని పై చేసిన విమర్శల కారణంగా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వైపు చూడడానికి ఇష్టపడలేదు. కానీ జనసేన తీవ్రంగా బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి సో 3 పార్టీల కూటమి ఏర్పాటు అవ్వడానికి జనసేన కారణమైంది. కాబట్టి జనసేన వాళ్ళు ఆ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే జనసేనే కారణం అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో అభ్యంతరం ఏం లేదు. నాదెండ్ల మనోహర మాటలను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇకపోతే వర్మ అంటే ఎస్, వర్మ చాలా త్యాగం చేశాడు. త్యాగం చేయటం ఒక్కటే కదండి, చాలా హార్డ్ వర్క్ చేశాడు పిఠాపురంలో.